నమస్తే పెద్దమ్మా. నమస్తే. ఏంది కాంగ్రెస్ పాలన ఎట్టుంది? కాంగ్రెస్ పింఛన్ ఇస్తా అన్నాడు, పింఛన్ ఇవ్వలేదు. అన్ని డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, అన్ని వేయలేదు. ఏంది అన్ని ఖాళీ ఒక బస్ ఫ్రీ చేసిండు. మా బస్ లో ఎక్కడ పోతాం ఎక్కడ వస్తాం. పింఛన్ చేస్తాను, అత్తకి ఇస్తా, కోడలికి ఇస్తా, అందరికి ఓటు వేసినాం మేము. మాకేమి ఇవ్వలేదు. ఏంది పరిస్థితి? ఇస్తా అన్నాడు, పింఛన్ ఇస్తా అన్నాడు. సంవత్సరంన్నర అయిపోయింది. ఇప్పుడు బంగారం ఇస్తాడా? ఆడే వాళ్ళ కులం వాళ్ళకి పెడుతున్నాడు. ఆడు ఎక్కువ మనకి దేశంలో ఏం పెడతలేదు, ఏం లేదు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వాళ్ళ చుట్టాలకి పెడుతున్నాడు ఎక్కువ. అన్ని కంప్లీట్ వస్తున్నాయి. అసలు మాకేం పెడతలేడు, ఏం లేదు. ముస్లిమ్స్ వస్తున్నారు. మరి మళ్ళా హైడ్రా మొదలైంది. మళ్ళా నిన్న దాకా ఏం సైలెంట్ ఉంది. మళ్ళా ఊళ్ళు చేస్తారు ఇల్లు. మళ్ళా ఊరు ఇస్తున్నా. ఆయనకు మొత్తం తీయాలంటే గెలిచిండాడు. మంచి కావాలంటే గెలవలేదాడు. ఏం చేస్తలేడు ఆడ శాతగాడు. కేసీఆర్ ఇది పెద్ద ఇదినే చేసాడు, బ్రిడ్జ్ చేసాడు. అందరికి ఆడపిల్లలను మాట్లాడింది కేసీఆర్. ఇప్పుడు ఏం లేదు, మొత్తం గుంజుకొస్తున్నాడు. ఆయన చుట్టాలకి పెడుతున్నాడు. స్కూటీలు ఇస్తానే ఏమి ఇస్తలేడాడు. స్కూటీ లేదు, పింఛన్ లేదు. మనకి ఎక్కడికి పోయేది వచ్చే ఒక బస్ ఒకటి ఫ్రీ చేసిండు. ఏమీ లేదు, అత్త లేదు, కోడలు ఏమి ఇస్తలేడు అసలు. గ్యాస్ లేదు, కరెంట్ అన్న కరెంట్ కూడా లేదు మనకి. మరి ఇప్పుడు అవన్నీ ఇస్తున్నా అని చెప్పిండు. ఎలక్షన్ల ముందల అవన్నీ మేనిఫెస్టోలో పెట్టిండు. 6 గ్యారెంటీలు అని చెప్పిండు, గద్దెనెక్కిండు. మరి ఇప్పుడు ఏమి ఇస్తలేడు. పరిస్థితి ఏందంటున్నా, ఏమంటారు మీరు? మళ్ళీ ఇస్తే ఆడు వస్తాడు, రాడు. మళ్ళా గ్యాప్ లేదు ఆయనకి. ఇప్పుడు ఇస్తేనే మంచి గెలవడాడు, అసలే గెలవడాడు. రేవంత్ రెడ్డి ఏం చెప్తావు నువ్వు? పింఛన్ ఇస్తా అన్నారు, పింఛన్ ఇవ్వలేదు. అత్త కోడలికి కొట్లాడైతుంది అన్నాడు, అది కూడా ఇవ్వలేవు. ఏం ఇవ్వలేదు అసలు. ఏమి ఇస్తాడు? ఏం లేదు, ఏం లేదు. ఎక్కడ పోవాలి? అది పని లేకుండా మనుషులు పోతారు వస్తారు. మేము ఎక్కడ పోయేది లేదు కదా, అందుకే అట్లా చేసినాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఆడపిల్లలు చీరలు కూడా పంచినాడు. అని చీర కట్టుకున్నాం. ఆయనకే సరిపోతలే, కాంగ్రెస్ ఆయనకే సరిపోతలే. మాకేమి ఇస్తాడు? చీరలు కూడా ఆయన మరదలకి వాళ్ళ పెళ్ళకు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. మాకు చీర కూడా వేయలేదు. మాకు మరి ఎట్లా 500 చీరలకు బదులు 500 ఇస్తా అని చెప్పిండు కదా. 500 వేయలేదు నాన్న, ఏం వేయలేదు. ఆయన కాంగ్రెస్ ఓటేసి గెలిచిందామంటే అని ఏమి ఇస్తలేడు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లో ఓటు వేస్తాం మళ్ళీ కాంగ్రెస్. ఆయన ఇంకా ముంగట పెడదాం ఆయనకి. ఆయన ఏం చేయలేదు. ఆయనకి ఎందుకు వేస్తారు ఓటు? ఆయనకు ఓటు ఇయ్యారు, ఏమి ఇయ్యారు. అయితే నువ్వేమో ఏం చేయలేదు అంటున్నావు. నేను అన్ని చేసిన అని చెప్పి సంవత్సరం పాలనలా మొత్తం నెరవేర్చిన అని చెప్పి ఆయన విజయోత్సవాలు సంబరాలు చేస్తుండు. తీసుకోపోతే ఆయన ఇంటికి వచ్చి మాట్లాడతా నేను. ఏం చేసిందంటూ ఏం చేసిండు? రేవంత్ రెడ్డి ఇంటికి వస్తా మాట్లాడతా నేను. అత్త కూడా పింఛన్ అన్నాడు, అడు అన్నాడు, ఇదో అన్నాడు. ఏం లేదు, ఏం లేదా. రైతు లేదు, ఏం లేదు. మహిళలకు పండుగలు చేసిండు, రైతులకు పండుగలు చేసిండు, విద్యార్థులకు పండుగలు చేసిండు కదా. ఏం పండుగ చేయలేదాడు. ఆయన ముంగట తీసుకుపోయి మేము మాట్లాడతాం. ఏం చేసిన అన్న? సీరియల్ బతుకమ్మ సీరియల్ అన్న, బతుకమ్మ సీరియల్ పెట్టలేదు. పింఛన్ అన్న, పింఛన్ పెట్టలేదు. అత్త కోడలు కొట్లాడంట, కోడలు పెడతా అత్త అన్న, అది కూడా లేదు. ఖాళీ బస్ ఫ్రీ చేసిన. ఎక్కడ పోవాలి మీ బస్ లో? ఎక్కడ పోవు, అంతే. నమస్తేనే. నమస్తే మా. ఏం పేరు బాబాయ్? నా పేరు మాజిద్. ఓకే. ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన? సంవత్సరం దాటిపోయింది. ఏమేమి ఇస్తానే అన్ని ఇచ్చిందా? ఏమి కేటీఆర్ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ బాగుండే, మంచిగా ఉండే. ఈ గవర్నమెంట్ ఏమి ఇస్తలేదు, ఏం లేదు. కేసీఆర్ గవర్నమెంట్ బాగుండే. అవును, ఏమి ఇస్తున్నారు గ్యారంటీలలో? ఏమి ఇస్తలేరు. ఈ గవర్నమెంట్ ఏమో మంచిగా ఉండే, కేటీఆర్ గవర్నమెంట్. రేవంత్ రెడ్డి ఏమో ఎవరికి దొరికిందే ఏమో, మాకైతే ఏం దొరకలే. అంతేనంతే. వచ్చినట్టేనా అందరికి? మరి అవి వస్తే ఇక అదృష్టం అనుకో. ఏమొస్తుంది ఇప్పుడు? కేటీఆర్ ని కూడా ఆయనే తప్పు చేసిండు కేటీఆర్ అని చెప్పి అరెస్ట్ చేస్తారు కదా. అరెస్ట్ చేయకూడదు. ఏం తప్పు చేసిండు ఆయన? ఏం తప్పు చేయలేదు కదా. కేసీఆర్ గవర్నమెంట్ బాగుండే, అది ఇంకేం లేదండి. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తాం అని చెప్పి తిరుగుతా ఉన్నాడు. సంవత్సరం నుంచి అదే పాట పాడుతారు. ఇప్పుడు ఇక నిన్న క్వాష్ పిటిషన్ కూడా కొట్టేసింది, అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి. మరి చేస్తా అంటారు, పరిస్థితి ఏంది? అది చేయవద్దు, అది చేయవద్దు. ఎందుకు? మంచి చేసిండు అప్పుడు. మంచిగా చేసిండు. ఏం పీస్ఫుల్ ఉండే సిటీ మొత్తం. గొడవలు ఏం లేకుండే, మొత్తం పీస్ఫుల్ ఉండే. ఏం చేస్తావే? అరెస్ట్ చేయరు. ఎందుకు చేస్తారు? చేస్తామంటారు. ఏం చేయరు. చేస్తే
చేస్తే ప్రొటెస్ట్ చేస్తారు చేసేటోళ్ళు. ప్రొటెస్ట్ చేస్తారా? మరి చేయరా మరి? నిజం ఏం ఉంటుంది, నిజం తెలిసిన తర్వాత ప్రొటెస్ట్ చేస్తారు. ఇంకా నిజం తెలుసుకోకుండానే అరెస్ట్ చేస్తా అంటారు అంటవా? అయ్యో అది పెద్ద మాట, నేనేం చెప్పలేను దానికి, కానీ అది 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 ఓకేనా? ఓకే, అయితే అరెస్ట్ చేస్తే ప్రొటెస్ట్ చేస్తా అంటావు. అవును, మరి నిజం తెలిస్తే ప్రొటెస్ట్ చేస్తారు కదా, మరి చేయరా?